యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము యేసు క్రీస్తుని మరణమును స్మరించుకొని పెద్ద శుక్రవారంలో మనం ప్రార్థనతో ఉపవాసముతో మనం ముందుకు సాగిపోతున్నాం. ఈ పెద్ద శుక్రవారం అనేది మానవులందరి కోసం దేవాది దేవుడే మానవుడిగా అవతరించి రక్తాన్ని చెంది మానవుల్ని రక్షించిన ఆ గొప్ప దినమే ఈ పెద్ద శుక్రవారం. మొదటిగా ఆయన ఎందుకయ్యా రక్తం చెందాలి, ఎందుకయ్యా సిలువలో మరణించాలి? ప్రతి నరుని పాపం వలన ప్రతి నరుడు మరణాన్ని చవి చూస్తూ ఉంటున్నాడు. ఆర్థిక మరణం, కష్టపడినా ఏది నిలబడట్టలేదు. ఇంకొక శక్తి, పాపం అనే శక్తి జీవితంలో పోరాడి అన్నీ నాశనం చేస్తుంది. ఆర్థిక మాత్రం కాదు, శారీరక మరణం, లేనిపోని వ్యాధులు, ఆటంకాలు. డాక్టర్ చెప్తున్నాడు అంతా బాగుంది. కుటుంబ మరణం, ఒక్కొక్కరు కలిసి ఉండలేకపోతున్నారు. ఏదో ఇంకొక శక్తి. బయటకు ఉన్నప్పుడు బాగానే ఉన్నాము, ఇంటి లోపల రాగానే గొడవ చేస్తున్నాము, కొట్టుకుంటున్నాము. ఇంకొక శక్తి పాపము ద్వారా మానవుల్లో ప్రవేశించి మానవుని నాశనం చేస్తుంది. ఆ శక్తి తొలగిపోవాలంటే, ఆ శక్తి దేని వలన మానవుల లోపల ప్రవేశించింది? పాపం వలన. ఆ పాపం తొలగింపబడినప్పుడే మనిషి జీవితాన్ని నాశనం చేయు ఆ శక్తులు మాయమైపోతాయి. కనుకనే దేవాది దేవుడే శరీరమును ధరించి హెబ్రీయులకు రాసిన లేఖ 10:5 ఇదిగో తండ్రి, నీవు నాకు ఒక దేహం ఇచ్చావు, ఆ దేహంలో రక్తం ఇచ్చావు. మానవుని పాపాలు మన్నింపబడాలి, అప్పుడే మనిషి విడుదల పొందగలడు, జీవించగలడంటే ఆ పాపాలు మన్నించుటకు పాపం లేని రక్తం చిందపడాలని నీ పవిత్ర వాక్యం పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 9:22. కనుకనే ఇదిగో నేను మానవుడిగా అవతరించి శరీరమును ధరించి సిలువలో రక్తం చెందుతున్నాను. నా రక్తం వలన ఈరోజు ఎవరెవరు అయ్యా నాపై కరుణించయ్యా, నన్ను మన్నించు, నాకు విడుదల కావాలని కన్నీరు కార్స్తారో వారందరికీ నా రక్తం వలన పాప క్షమాపణ, విడుదల కలుగునుగాక. దుష్టుని నుండి, మరణం నుండి, పాపము నుండి నా రక్తం వారికి విడుదల ఇచ్చునుగాక అని యేసు తన్ను తాను సమర్పించిన ఈ మహిమగల దినమే ఈ పెద్ద శుక్రవారం. మానవులందరినీ పాపం కోసం రక్షకుడైన యేసు మరణించిన దినము. ఆ గొప్ప సంఘటనను మనం స్మరించుకొని ఈరోజు కూడా మనం సొంతం చేసుకుంటున్నాము. నాకు తెలుసు, ఒక వ్యక్తి తన కుమారుని కోల్పోయాడు. ఎక్కడెక్కడో వెదక్కారు, కొడుకు దొరకలేదు. 7 సంవత్సరాలు అయిపోయింది, నమ్మకమంతా కోల్పోయాడు. కానీ ఆయన కోల్పోయిన సంతోషం, ఆ ధైర్యం మళ్ళీ రాలేదు. ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం కష్టపడాలి? నీ కూతురు ఉంది కదా, ఆ కూతురే, కొడుకు పోయాడు కదా. ఒకరోజు వడకానికి వచ్చారు. వడకానికి వచ్చి వడకంలో పాల్గొన్నప్పుడు తన బాధను చెప్పి ఏడ్చాడు. 7 సంవత్సరాలు అయింది. హృదయంలో ఉన్న భారం ఏ నరుడు కూడా తీర్చలేరు. డబ్బు ఉంది, భార్య ఉంది, అన్నీ ఉంది. ప్రభు ఆయన పాపములను, పాత జీవితాన్ని తెలియచేసినప్పుడు చిన్న బిడ్డలాగా కన్నీరు కార్చి సిలువను పట్టుకొని, ఒకవేళ నా పాపమే నా కొడుకు నా నుండి దూరం చేసిన మన్నించయ్యా, కన్నీరు కార్చాడు. మంచి పాప సంకీర్తనం చేశాడు. శనివారం ధ్యానం కంప్లీట్ అయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి ఆదివారం ఇక్కడ పూజ చేసుకుని ఇంటికి పోయాడు. పోగానే ఆయన ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్, పాత ఫ్రెండ్ ఫోన్ చేసి,
ఈయన్ని పిలిచి, ఈ కొడుకులాగా ఎవరో ఒకరు ఒక రైస్ మిల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నారని ఆయన చూశారని నాకు మెసేజ్ వచ్చింది. నాకు షాక్ అయిపోయింది. ఆ ఫ్రెండ్ను తీసుకుని ఆ చోటకు వెళ్ళిన నిజంగా ఆయన ఫ్రెండే. ఇంకొక ఆయన్ని తీసేసుకొని చదివించి ఒక పెద్ద అకౌంటెంట్గా తన పెద్ద రైస్ మిల్ దాంట్లో పెట్టుకున్నాడు. కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు ఆ కుమారుడు చెప్పాడు, నేను ఇంట్లో ఉన్నప్పుడే ఎవరో నన్ను తీసుకొని పోయారు, నన్ను ఏం చేశారో నాకు అర్థం కాలేదు. తరువాతనే వచ్చింది ఆ రైస్ మిల్ ఓనరే ఇవన్నీ చేశాడని, తనకు కొడుకు కావాలని, ఈ అబ్బాయి బాగున్నాడని. ఆ కుమారుడు కన్నీరు కార్చి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రైస్ మిల్ ఓనర్ చెప్పారు, ఇంత పెద్దది నేను ఇస్తున్నాను నీకోసం, నాకు వద్దు. మా నాన్న ప్రేమ ముందు, మా నాన్న ఇచ్చే ఆ క్రైస్తవ విశ్వాసం ముందు ఇది అన్నీ వ్యర్థమని తిరిగి వచ్చాడు. ఆ నాన్న కొడుకు వచ్చి నాన్న చెప్తున్నాడు, స్వామి ఇది సాధ్యం కాదు. నేను నా పాపం కోసం పశ్చాత్తాపడినప్పుడు యేసుని రక్తం ఈరోజు కూడా జీవముతో ఉన్నది. అది నా మీద పడి నా పాపాలని తొలగించి ఇన్నాళ్ళు వరకు నా జీవితంలో కట్టివేసిన ఆ బంధనాల నుండి నన్ను విడిపించి 7 సంవత్సరాల తర్వాత నా కుమారుని చూడటానికి దేవుడు కృప ఇచ్చాడు. అది మాత్రం కాదు, నా కుమారుడు అంత పెద్ద ఆస్తి అంతస్తు అన్నీ త్రోసివేసి నా చెంతకు తిరిగి వచ్చాడు. నా దగ్గర ఏముంది? ఇది దేవుని కార్యము. యేసు సిలువ రక్తం ఈరోజు కూడా మనుషుల్ని, కుటుంబాల్ని, జీవితాల్ని నూతనీకరిస్తూ జీవితాన్ని కాపాడుతూ వస్తుంది. అందుకే సిలువ అంటే ఏమిటి? మానవుల్ని పాపాల్ని మన్నించి, మానవుని రక్షించి, మానవునికి నూతన జీవం ఇచ్చింది మాత్రం కాదు. రెండవది, ఇది దేవుని అతి ఉన్నతమైన ప్రేమను చూపించే ఒక చిహ్నం. ఆయన ప్రేమకు గుర్తు. యోహాను 3:16 చెప్తున్నాం కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాను. ఆయన బిడ్డలు మనం ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ జీవించాలని. ఒకే కారణం, ప్రేమ. ప్రేమ. రోమాపత్రిక 5:7-8 ప్రేమ వలనే ఆయన తన్ను తాను మనకు సమర్పించాడు. ఆయన విశ్వసించు వారందరూ దేవుని బిడ్డలకు భాగ్యం పొందుకోవాలని అలా చేశారని యోహాను 1:12 పలుకుతుంది. సిలువ అంటే, ఈ పెద్ద శుక్రవారం అంటే, ఆ సిలువ కిందకి వెళ్ళి, అయ్యా నాలోని సమస్తముని ఎరిగి ఈ పనికిరాని ఈ పాపి కోసం నువ్వు రక్తం చెంది, నీ రక్తం వల్ల నన్ను శుద్ధి చేసి నీ బిడ్డగా మారుస్తున్నావా, నీ ప్రేమకు నమస్కారం అని ఆ ప్రేమను కొనియాడే దినం. లోకంలో మనిషికి చాలా అవసరమైనది ప్రేమ. ఈ ప్రేమ లేకనే మనిషి ఎక్కడెక్కడో పోతున్నాడు. కామ పిచాచు మనిషిని నాశనం చేస్తున్నాడు. కానీ ఆ సిలువ, ఈ పెద్ద శుక్రవారం నేర్పించేది, ఆ సిలువ నాదుడు చెప్తున్నాడు, నిన్ను ప్రేమించువాడు ఒకడు ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను, నేను నా బిడ్డగా ఎన్నుకొని ఉన్నాను. అవును. మూడవది, ఇది మనకు నూతన జీవమును, నమ్మకమును ప్రసాదిస్తుంది. మన పాత జీవితం ఎంత ఘోరమైనను నేను అనాథ కాదు, నాకు నమ్మకం ఉన్నది. నాకొక రక్షకుడు ఉన్నాడు, నా కోసం తన రక్తాన్ని చెంది నన్ను వెళనిచ్చి కొని ఉన్నాడు. నాకు నూతన జీవం, నా పాపానికి క్షమాపణ, నా వ్యాధులకు విడుదల. అవును. ఎంతమందిని నేను చూసినాను, వారు తమ పాపం కోసం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధులంతా మాయమైపోయాను. ఈరోజు కూడా ఆ యేసుని రక్తం మన కోసం ప్రార్థిస్తుంది. ఆ సిలువలో ఆయన పొందిన దెబ్బల వలన
మన గాయాలను గుణపరుస్తున్నాడు. మనకు నమ్మకము, ధైర్యం ఇస్తున్నాడు. ఈ సిలువ అంటే మనకు ధైర్యానికి, నూతన జీవానికి, పునరుత్థానమునకు అది గుర్తు. పాపముతో లేక వేదనతో మనిషి జీవితం ఆగిపోదు. చివరి మాట నొప్పి కాదు. ఆ నొప్పిని తాటి ఆ దేవుడు నొప్పి ద్వారా మనిషికిచ్చే జీవం ఉన్నది. ఆయన పేరే యేసు. సో మనం ధైర్యంగా జీవించగలం. విత్తనము భూమి మీద పడి నశించినట్లు దైవ కుమారుడు నశించి మనకి జీవం, నూతన జీవం ఇచ్చినాడు. ఎందుకు? మనము కూడా బ్రతికేది ఒక్కసారి. ఆయన జీవాన్ని పొంది అట్లనే ఉండిపోకుండా మనము కూడా మన జీవిత పయనంలో కూడా యేసు స్వామి పొందిన ఆ వేదనలాగా ఏ మరణము కూడా మన చెంద రావచ్చు. మనం వెనుకకు వెళ్ళకుండా మన ప్రభు క్రీస్తుతో కలిసి మనల్ని, మనతో ఉన్నవారిని, మన కుటుంబాల్ని, మన దేశాలను మనం నడిపించాలి, రక్షించాలి. మానవునితో నిలబడాలి, ఒక్కొక్కరితో నిలబడాలి. ఆయన మరణించి నాకు జీవం ఇచ్చినాడు. ఎందుకంటే నేను మరణించి అందరికీ జీవం ఇవ్వాలని. అదే ఈ పెద్ద శుక్రవారం పండుగ మనకి నేర్పించే సత్యం. అవును, 4వది పెద్ద శుక్రవారం నేను నన్నే గమనించుటకు పిలుస్తుంది. నా కోసం ఆయన మరణించాడు. కానీ నా జీవితం ఎలా ఉంది? ఆ మన్నింపు పొందిన నేను ఆ మన్నింపుకు తగిన విధముగా నా జీవితాన్ని నూతనీకరించి ఉన్నానా? నా పాపం నుండి బయటకు వచ్చి ఉన్నానా? లేక ఆయన మన్నింపు కావాలని కోరుతున్న నేను నా జీవితంలో ఏ మార్పు లేకుండా నా ఇష్టపడి ఇంకా తిరుగుతూ ఉన్నానా? ఈ పెద్ద శుక్రవారం నేను నన్ను పరిశీలించుటకు, నా పాపం కోసం పశ్చాత్తాపపడుటకు, మళ్ళీ తిరిగి వచ్చి ఆయన నూతన జీవములో, ఆయన సిలువలో సంపాదించిన ఆ రక్షణంలో నేను కూడా పాల్గొని ఈ లోకాన్ని రక్షించుటకు, వేదంలో ఉన్న లోకముతో కలిసి నిలబడుటకు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ప్రార్థించుకుంటాం. మా రక్షకుడైన యేసయ్య, పాపం యొక్క వేతనం మరణం. ఈ మరణం నుండి మమ్ములను విడిపించుటకు, ఈ మరణం వెనుక, ఈ వ్యాధి వెనుక, ఈ ఆటంకాల వెనుక ఉన్న దుష్ట శక్తిని నా జీవితం నుండి నేను వెళ్ళగొట్టి ఆ వ్యాధుల నుండి విడుదల పొందుటకు నా పాపాలు మన్నింపబడాలి. నా సొంత బలముతో లేక నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నా పాపాన్ని తీసివేయలేదు. పాపం లేని రక్తం మాత్రం, పాపము నిండిన నా రక్తమును శుద్ధి చేయును. అందుకే దేవాది దేవా, నువ్వు మానవుడిగా అవతరించి సత్యమును మా కోసం భూమిలో బోధించి చివరిగా సిలువలో మరణించి రక్తం చెందావు. నీ రక్తముతో మమ్ములను కడిగి శుద్ధి చేయమయ్యా. మా హృదయం నీ కల్వారి ప్రేమతో నింపబడును గాక. ఈ ప్రేమను పొంది మేము కూడా మమ్ములను పరిశీలించి, ఈ పాపి కోసం నువ్వు మరణించావే, ఇప్పుడు ఇది నా తరుణం, నేను కూడా మరణించి నీ జీవాన్ని ఈ లోకానికి ఇవ్వాలి. నీ రక్షణ నాతో ఆగిపోకూడదు అయ్యా. ఈ లోకం నశించిపోతుంది, ఈ లోకం వేదంలో నిండి ఉన్నది. నేను నిన్ను లోకానికి ఇచ్చి లోకాన్ని రక్షించే నీ బిడ్డగా నన్ను మలచుము, మార్చుము. నీ రక్షణ ఫలితం నాలో ఉండునుగాక. నీ రక్షణ బావిలో, నీ రక్షణ వస్త్రములో నాకు కూడా ధరించుటకు కృప ఇవ్వము. నీ నామము స్తుతింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.